సో ఎవరైతే ఇలాంటి కేసెస్లో ఉంటారు కదా, సో వాళ్ళపైన అటాక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, వాళ్ళు న్యాయ పోరాటం వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్గా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు హిందూ పేర్లు పెట్టుకుని కొంతమంది ముస్లిం అబ్బాయిలు లేకపోతే వేరే మతాల వాళ్ళు వచ్చేసి ఇలా టార్గెట్ ఇవన్నీ చేస్తున్నారు కదా, సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు పోలీసులు కూడా త్వరగా దీని గురించి స్పందించాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అమ్మాయిలు షీ టీమ్స్కి వెళ్ళాలా, లేకపోతే వీళ్ళు డైరెక్ట్ నార్మల్ పోలీస్ స్టేషన్స్కి అప్రోచ్ అవ్వచ్చు? వాళ్ళు డైరెక్ట్గా షీ టీమ్స్కి వెళ్ళండి. ఈరోజు షీ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. 100% చాలా సెన్సిటివ్గానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మనము కాదు అనే పరిస్థితి లేదు. డెఫినెట్గా కూడా షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వండి. ఉన్నవాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, త్వరగా కూడా కేసెస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి డెఫినెట్గా మన సంస్థ టుగెదర్ లైక్ రిఫ్లెక్షన్స్ ఆర్ విశ్వ హిందూ రక్షా పరిషత్ మీతో తప్పకుండా మీకు ఒక భరోసాగా ఉంటుంది. లీగల్ సపోర్ట్ లేకపోతే మోరల్ సపోర్ట్, వీ విల్ స్టాండ్ విత్ యూ అండ్ వీఆర్ దేర్. సో ఆ భరోసా మనం ఖచ్చితంగా ఇస్తున్నాము. అండ్ ఈ రోజుల్లో అలాంటిది ఏం లేదండి, ఎందుకంటే ఒకసారి మనం భరోసా ఇస్తున్నప్పుడు రావాలి, వచ్చినప్పుడు కూడా మిగతా థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ భయపడద్దు, ఎందుకంటే భయంతో మనం సాధించలేం లేదు. భయం అంటే అది ఇంకా అంతకంటే ఇంకా నరకమే ఉందండి. ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో, సమస్యల పట్ల ఎదురు తిరుగుతామో, అప్పుడే కదా దాన్ని ఛేదించి ముందుకెళ్ళేది. నేను ఒకటే అంటాను, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్గా అంటున్నారో మీరు విక్టిమ్ కాదు. తప్పు చేసిన వాడిని ఈడ్చుకొచ్చి వాడికి నరకం చూపించాలి, వాడికి చుక్కలు చూపించాలి, వాడికి నిజంగా కూడా తప్పు చేస్తే ఎంత హీనంగా ఉంటుంది అని వాడికి చూపించాలి నరకం. ఈ కసి అమ్మాయిల్లో ఉండాలి. విక్టిమ్గా మేము అన్ని మోసపోయాము, మేము అబ్యూస్కి గురయ్యాము అని ఈ అధైర్యంతో మాత్రం మగ్గిపోవద్దు అంటాను నేను. తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాల్సిందే. అండ్ మీరు ఎప్పుడైతే ఎదురు తిరిగి ముందుకొచ్చి ధైర్యంగా మీరు ముందుకొస్తారో అప్పుడు వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఒక్క అమ్మాయి వస్తుంది, రేపు పొద్దున 10 అమ్మాయిలు, రేపు పొద్దున విక్టిమ్స్ అందరూ వస్తారు, వీళ్ళు కొట్టుకుపోతారు, ధైర్యం కూడా చేయరు, కొట్టుకుపోతారు. కాబట్టి నేను మళ్ళీ అదే అంటాను, మీరు ఆది శక్తులు కాబట్టి ఏ రకంగా కూడా అధైర్యపడద్దు. అన్నిటికంటే మించి మానసిక ధైర్యంతో ముందుకెళ్ళండి. ఎవడు ఏం ట్యూన్ చేయలేడు. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యం వైపు, వాడు కొడుతున్న ప్రతి దెబ్బ మీ మనసు మీద కొట్టాడు. ఫస్ట్ వాడు కొట్టింది మిమ్మల్ని మీ మనసు మీద, మీ నమ్మకం మీద కొట్టాడు. శారీరకంగా హింస వేరు, మీ మానసికంగా హింసించాడు, మీ నమ్మకాన్ని హింసించాడు. అది ఎంత పెద్ద నేరం చెప్పమంటారా? ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తే జంతువులు కూడా చేయవు కదండి. అట్లా జంతువులు కూడా చేయవు కదా, క్రూర ముఖాలు కూడా అలా ప్రవర్తించవు. అంటే వీళ్ళ పైశాచిక తత్వం ఏ స్థాయిలో ఉందో అమ్మాయిలు గమనించారు. సో ఈ అంధకార ప్రేమలో మగ్గిపోవద్దు, మీ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దు. ఎప్పుడైతే ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారో చదవండి. ముందు మీ కూర్చోపెట్టి మీ ఇంట్లో ఆడపిల్లలందరికీ కూడా వీర వనిత గాథలు నేర్పించండి. నేను ముందు అన్ని కుటుంబాలకు చెప్తున్నా, ఈరోజు మన రిఫ్లెక్షన్ ద్వారా చెప్తున్నా. టీచ్ యువర్ గర్ల్ చైల్డ్ ఎట్లా ఉండాలి, ఎలా ఉన్నారు మన సంస్కృతిలో ఆడవాళ్ళు ఎంత వైభవంగా, ఎంత అద్భుతంగా, ఎంత ధైర్యంగా, ఎంత సంస్కారవంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసమే కాదు దేశం కోసం కూడా పనిచేశారు, ధర్మం కోసం పనిచేశారు, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టారు, ఎంతోమంది వీరులను ఇచ్చారు. అది కదా చరిత్ర. సోషల్ మీడియా ఎప్పుడైతే ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ఉన్నామో, సో అందులో ఏంటంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చూడడము, లేకపోతే సినిమా సాంగ్స్కి తగ్గట్టు రీల్స్ తయారు చేసుకోవడము, వాటిని సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, వ్యూస్ కోసము కొలాబరేట్ అయ్యే టైంలో కొంతమంది మైనార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు అండ్ వాళ్ళని కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? నార్త్ ఇండియాలో చూసుకున్నా, లేకపోతే ఇక్కడ మన తెలుగు బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది సో ఇదే మాయలో కనిపిస్తున్నారు మనకు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడ హిందూ అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వెళ్ళడము, సో సినిమా ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా హిందూ అమ్మాయిల్ని, హిందూ హీరోయిన్స్ని టార్గెట్ చేస్తూ కొంతమంది కనిపించడము, దీని గురించి మీరేమంటారు? యూజువల్గానండి కన్వర్షన్, నేను అందరూ అంటాం కదా, స్వధర్మాన్ని ఆచరించాలి, పరధర్మాన్ని గౌరవించాలి. పరధర్మాన్ని గౌరవిద్దాం, నేను గౌరవిస్తాను. స్వధర్మాన్ని ఆచరించాలి, స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఈ బుద్ధి మన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావట్లా. అంటే వాళ్ళకి వాళ్ళ ధర్మం పట్ల రవ్వంతైనా వాళ్ళకి అవగాహన లేదు. అంటే సిగ్గులేని పని, సిగ్గుమాలిన పని, ఇది చెప్పడానికి నాకు ఎటువంటిది లేదు. ఎప్పుడైతే మనం మతం మారుతున్నామో, తల్లిని మార్చేస్తామా? కన్న తల్లిని మార్చగలుగుతామా? మతం మన ధర్మం కూడా కన్న తల్లి లాంటిది, కన్న తల్లి లాంటిది. మన తల్లిని ఎలాగైతే మనము మన తల్లి కాదు అనుకోలేమో,
మరి మనం ధర్మాన్ని ఇలా సునాయాసంగా ఎందుకు వదిలేస్తున్నాం? ఉమ్, మీరు క్వశ్చన్ చేయండి. నీమంటే ప్రేమ అయితే వాళ్ళు నీ ధర్మంలోకి రావాలి, ఉమ్, నీ ధర్మాన్ని ఆచరించాలి. నువ్వంటే ప్రేమ కదా, మరి నువ్వు చేసే పని చేయాలి. ఈ క్వశ్చన్, నీ ధర్మాల్లో రానివాడు నిన్ను ప్రేమించలేడు, నీ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయనివాడు నిన్ను ప్రేమించలేడు. సో మొదట నేను ఈ ధర్మాన్ని ఆచరిస్తాను, నేను నీ ధర్మానికి రెస్పెక్ట్ ఇస్తాను చెప్పుకొచ్చే అది ఎవరో ముస్లిం అబ్బాయిలు అబద్ధమే. కూడా తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేసిన దాని వాళ్ళు తర్వాత చాలా మంది కన్వర్షన్ ఉన్నారు. చేస్తున్నారు. లేదు ఒకటండి, ఇంకొకటి ఏంటంటే నేను ఏమన్నా మన ధర్మాల్లో ఏమన్నా అబ్బాయిలు లేరా, ఉమ్, ఉత్తములు లేరా, ఉమ్, లేరా? ఉమ్, అసలు ఇలా చంపించుకోబడే వాళ్ళతో ఎందుకండి వీళ్ళకి ప్రేమ? నాకు అర్థం కాదు. ఈ హిందూ అబ్బాయిలు లేరా? ఉమ్, ఈ హిందూ అబ్బాయిలు చక్కగా సంస్కారవంతంగా ఎంతో చక్కగా చక్కగా చదువుకున్న వాళ్ళు యోగ్యులు లేరా? మనుషుల్ని ఇట్లా చంపేస్తున్నారే. వాళ్ళు చంపేసేసి ఫ్రిడ్జ్ల్లో పెట్టేసి బాక్సుల్లో పెట్టేసి సూట్ కేసులో సర్దేసే వాళ్ళు కావాలా వీళ్ళకి? నేను ఒకటే అడుగుతున్నా, హిందూ అబ్బాయిలు అక్కర్లేదా? హిందూ అబ్బాయిల సంస్కారవంతం వాళ్ళు లేరా? సూట్ కేసుల్లో ప్యాక్ చేసేవాళ్ళు కావాలా మీకు? ఉమ్, ఆలోచించుకోవాలి. దే హ్యావ్ టు థింక్, దే హ్యావ్ టు బి జడ్జ్మెంట్. అంటే ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళు చూసుకోవాలి. అది మనం ఎవరో వాళ్ళని చేంజ్ చేయలేం, వాళ్ళంతా వాళ్ళే చేంజ్ అవ్వాలి. సంస్కారవంతమైన హిందూ అబ్బాయిలు కావాలా, మిమ్మల్ని సూట్ కేసుల్లో ప్యాక్ చేసేసి చంపేసే వాళ్ళు కావాలా? ఫ్రిడ్జ్ లో కట్ చేసి మీకు ఎవరు కావాలి? వీళ్ళ వాళ్ళ?